విశాఖలో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. విశాఖ గాంధీ పార్క్ దగ్గర నేడు వైసీపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరగనుంది. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి వైసీపీ నేతలు నివాళులర్పించనున్నారు. మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన దీక్ష చేపట్టనున్నారు. గాంధీ పార్క్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. గాంధీ పార్క్ దగ్గరకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. మొత్తానికి విశాఖలో అయితే మాత్రం హై టెన్షన్ వాతావరణం లేకుండా మరోపక్క టీడీపీ నేతలు అలాగే వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ భారీగా చేరుకున్నారు. మరోపక్క దీక్ష చేయనున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి తాజా సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ఎస్ రవి, చూసుకుంటే విశాఖలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రధానంగా చూసుకుంటే విశాఖలో ఉన్నటువంటి ఏదైతే రుషికొండ భూములకు సంబంధించినటువంటి దాంట్లో ఇటు వైసీపీ టీడీపీ నేతల మధ్య అయితే మాటల యుద్ధం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈరోజు విశాఖలో ఏదైతే గాంధీ పార్క్ ఏదైతే ఉందో గాంధీ పార్కులో వైసీపీ నేతలంతా కూడా నిరసన దీక్షకు దిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే విశాఖ వైసీపీలో ఏదైతే విశాఖలో వైసీపీ నేతలంతా కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రుషికొండ విషయంలో ఏదైతే 54 ఎకరాల 79 సెంట్లకు సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో ఈ రోజు ఏదైతే జీవీఎంసీ కౌన్సిల్లో తీర్మానం చేయనున్న నేపథ్యంలో దాన్ని పూర్తిగా కూడా వైసీపీ నేతలంతా కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనతో పాటు కొంతమంది వైసీపీ నేతలు మాజీ మంత్రులు కూడా ఉన్నారు. వారితో అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ రోజు నిరసన దీక్ష ప్రధాన కారణం భూదోపిడి దేనికి కారణం చూశారు కదా, బ్యాక్డ్రాప్ అంతా కూడా ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కుటుంబంలో వారి కొడుకు సంబంధించినటువంటి తోడలుడు స్థానిక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి భరత్ గారి సంస్థకి ఈరోజు 55 ఎకరాలు 5,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని దారాదత్తం చేయాలని చెప్పి ఈరోజు మున్సిపల్ కౌన్సిల్లో ఈరోజు తీర్మానం పెట్టడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఎట్టి పరిస్థితుల్లో మా తీర్మానాన్ని పెట్టడానికి వీల్లేదని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది విశాఖపట్నంలో నాకు తెలిసి బహుశా అతిపెద్ద స్కామ్ ఇది. ఎందుకంటే ఇది ఒకటే కాదు, ఈ పేరిట అనేక వారి రియల్ ఎస్టేట్ సంస్థలకి వాటికి ఇప్పటికే దాదాపు 25,000 కోట్ల రూపాయల భూముల్ని దారాదత్తం చేసేటువంటి కార్యక్రమం చేశారు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ భూదోపిడిని ఆపాలన్నటువంటిది ఈ దీక్ష డిమాండ్ చేస్తూ ఉంది. సార్ మీరు చెప్పండి సార్, మనతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఏం చెప్తారు? రోజు గీతం కాలేజ్ అనేది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. అది మ్యాక్సిమం ఫీజెస్తో ఈరోజు కాలేజ్ నడుస్తూ ఉందన్నమాట. నాట్ ఈవెన్ 1 ఫ్రీ సీట్ అన్నమాట. అలాంటి ఇన్స్టిట్యూట్కి 55 ఎకరాలు అంటే జస్ట్ ఇమాజిన్ ప్రైమ్ ల్యాండ్. విశాఖపట్నంలో అటువంటి ల్యాండ్ మళ్ళీ కొనాలంటే చాలా కష్టం. గవర్నమెంట్ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. గజము ఇంచుమించు 1,50,000 రూపాయలు ఖరీదు చేస్తూ ఉందన్నమాట. సో మేము చెప్తా ఉన్నాము టు ద లోకేష్ అండ్ టు ద భారత్, తోడలు ఇద్దరు కూడా, వాట్ అథారిటీ యూ హ్యావ్ లోకేష్ సార్? ఎడ్యుకేషనల్ మినిస్ట్రీగా ఉండి ల్యాండ్ ఏమో వీళ్ళకి అలాట్ చేయమని చెప్పేసి మీ మినిస్ట్రీ నుండి మీ సెక్రటరీ దగ్గర నుండి వెళ్తా ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్కి, ప్రిన్సిపల్ సెక్రటరీకి. అంటే ఏంటి అంటే మీ ఇద్దరు కూడా తోడలు కాబట్టి ఒకరికొకరు ల్యాండ్లు ఇచ్చి పుచ్చుకుంటారా? ఎంత దీని మీద మీరు డబ్బు గెయిన్ చేస్తూ ఉన్నారు? ఈరోజు ఈ ప్రైమ్ ల్యాండ్ ఖరీదు సుమారు 5,000 కోట్ల పైనే ఉంటుందన్నమాట. చెప్తా ఉన్నాము, లా ఈజ్ నో రెస్పెక్ట్ ఆఫ్ ఫ్రెండ్స్. మీకేమి చుట్టం కాదు అది. తప్పకుండా మేము కోర్టును ఆశ్రయిస్తాము. ఈ ల్యాండ్ మళ్ళీ రీబ్యాక్ చేస్తాము. పేద ప్రజలు, ముఖ్యంగా ఇక్కడ పుట్టిన ప్రజలకి ఒక్కొక్క గజం చెప్పినా అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున కూడా వైసీపీ నేతలంతా కూడా నల్ల రిబ్బన్లు ధరించి అయితే నిరసనలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు విశాఖకు సంబంధించినటువంటి రుషికొండ ఏరియాలో ఉన్నటువంటి ఆ భూమి ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి గీతం యూనివర్సిటీకి అప్పగిస్తున్నట్టు కూడా వారంతా ఆందోళన చేపడుతున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున కూడా పోలీసులంతా కూడా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో జీఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా వైసీపీ కార్పొరేటర్ అయితే వెళ్ళనున్నారు. ఏదైతే జరిగేటటువంటి తీర్మానం కూడా పూర్తిగా అడ్డుకొని తీరుతామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే విశాఖలో పూర్తిగా కూడా టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇది రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్.